Hello, hi friends. This is Shravan Jyoti. Today recipe చికెన్ ఫ్రై. వెరీ టేస్టీ అండి. ఒకసారి దానికి కావాల్సినవి ఇప్పుడు చూద్దాం రండి. చికెన్ ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్: చికెన్ హాఫ్ కేజీ, ముందుగా 2 టమాటీలు, 4 ఉల్లిపాయలు గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్, పసుపు, కారం, సాల్ట్, కరివేపాకు, గరం మసాలా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఆయిల్, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్ జ్యూస్. దీనికి కావాల్సిన ఐటమ్స్: ముందుగా చికెన్ తీసుకొని మ్యారినేట్ చేసుకుందాం. 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, కొంచెం పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్ జ్యూస్. నేను ఒకటి ఇక్కడ తీసుకుంటాను, ఒక నిమ్మకాయ మాత్రమే తీసుకున్నాను. కొంచెం ఆయిల్. ఈ మొత్తం కలుపుకుందాం. కొంచెం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇద్దాం. స్టవ్ ఆన్ చేసుకున్నామండి, కళాయి పెట్టుకున్నాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ముందుగా మనం టమాటో ఆనియన్ పేస్ట్ ఇందులో వేస్తాం. ముందుగా వేసుకున్నాం కదండి మనం ఆనియన్ టమాటో పేస్ట్. కారం ఒక 2 స్పూన్స్ వేద్దామండి. సాల్ట్, కొంచెం పసుపు, గ్రీన్ చిల్లీస్ అండి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. గరం మసాలా అండి 1 స్పూన్ వేద్దాం. ఒకసారి మూత తీసుకొని చూద్దాం. కొంచెం ఫ్రై అవుతున్నాయండి. కొంచెం బాగా ఫ్రై అయితేనే పచ్చి వాసన పోతుంది. మరొక 5 మినిట్స్ మూత పెట్టుకుందామండి. పేస్ట్ ఫ్రై అయిపోతుందండి. చూడండి, ఆయిల్ తేలిందంటే మనం ఈ ఆనియన్ టమాటో పేస్ట్ అనేది ఫ్రై అయిపోయినట్టే. ఇది ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేద్దామండి. ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం.
కొంచెం ఫ్రై అవ్వాలండి. బాగా మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ ఉంచేద్దాం. మూత తీసుకొని చూద్దామండి. చూడండి, వాటర్ అనేది చికెన్ నుంచి బయటకు వస్తుంది. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. మరొక 5-10 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుందామండి. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం. చికెన్ అనేది బాగా ఫ్రై అయింది. ఆయిల్ ఎలా తేలిందంటే చికెన్ ఫ్రై అయిందని అర్థం. ముందుగా ఆనియన్ టమాటో పేస్ట్ ఫ్రై చేసి ఉంచాను కదా, అది ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం కొంచెం. ఇప్పుడు ఈ మసాలా ముద్ద, ఈ చికెన్ కొంచెం బాగా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఈ మసాలా ముద్ద చికెన్ బాగా ఫ్రై అయ్యేయండి. మూత తీసుకొని చూద్దామండి ఒకసారి. కొంచెం వాటర్ ఉన్నాయి. బాగా దగ్గర రావాలి. మరొక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. బాగా దగ్గరికి ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూద్దామండి. ఫ్రై అయిపోయి ఉంటుంది. చికెన్ ఫ్రై అనేది అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. ఒక ప్లేట్లో తీసుకుందామండి. వెరీ టేస్టీ చికెన్ ఫ్రై అండి. ఇట్స్ రెడీ.